వామ్మో ఏందా బాంబుల మోత ఒక్కపారి మిసైల్ ఇడిస్తే పెద్ద పెద్ద బంగ్లాలే తుప్పుకున్న ఊలిపోతున్నాయి. డ్రోన్లతో కొడితే ఆ ఏరియా మొత్తం పొరక ఇరాం లేకుండా సైరన్ల మోత. పబ్లిక్ సేఫ్ జాగలలో దాచుకునే బంకర్లు కూడా పేల్చి పడేస్తున్నారు. టీవీలలో చూసే మన పరిస్థితే ఇట్లుంటే ఇగాడ బతుకు తెరువు కోసం పోయి చిక్కబడ్డ మనోళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలే? మన పార్లమెంట్ లా గా ముచ్చట్లే వెళ్ళినయ్యాల. ఇరాన్ యుద్ధం మీద ఇండియా పార్లమెంట్ లా లడాయి మోపైంది. ఎవలేం ఫికర్ చేయకుర్రి, దేశంలా సరిపోని ఆయిల్ ఉందని సెంటర్ వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు. గల్ఫ్ దేశాలున్న మనోళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు పట్టించుకుంటలేరు? దీని మీద చర్చ చేయాల్సిందేనని ప్రతిపక్షాలు లొల్లికి దిగినాయి. Entire nation is watching to your conduct. Now foreign minister he wanted to give a statement. ఆడ చిక్కవడ్డోళ్ళని తీసుకొస్తున్నాం. ఆల్రెడీ 67,000 మంది వచ్చిండ్రు. కడమోళ్ళని కూడా పట్టుకొస్తామన్నాడు బయటి దేశాల వ్యవహారాలు చూసే జయశంకర్ సారు. ఇరాన్ లా పరిస్థితి మంచిగా లేదు, గా దేశం పోవద్దని 2 నెలల ముందే సాటింపేసిరట సెంటర్ వాళ్ళు. There are almost 1 crore Indian citizens who live and work in the Gulf nations. Is that about 67,000 of our nationals have done so as a result. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ చేసుడు గురించి మాట్లాడిండు గాని ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ అటాక్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేది కొందరి క్వశ్చన్. ఇంత నష్టమైతుంటే సెంటర్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ప్రధానమంత్రి గారు మాట్లాడాలని డిమాండ్ చేసినాయి ప్రతిపక్షాలు. మోడీ సారు పార్లమెంట్ కే రాలే. మరి లొల్లి ముద్రటోరకు వాయిదాల మీద వాయిదాలు నడిచినాయి. ఇక స్పీకర్ ఓం బిర్లా సార్ మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చిండ్రు కాబట్టి మీద కాకుండా కింద కూకున్నాడు. ఇక ఇటు చూడుర్రి, రష్యాకేంచి ఆయిల్ కొనటానికి ట్రంప్ పర్మిషన్ ఇచ్చుడేంది? మన మీద గాయన పెత్తనమేందని మెట్ల మీద కూసోని నిరసన చేసిండ్రు కాంగ్రెస్ ఎంపీలు. पीएम का प्रॉमिस करना बंद करो,